హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఈరోజు మనం సింపుల్గా కుట్టు మిషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. టేప్ లేకుండా మన కొలత బ్లౌజ్తో పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుట్టడం ఎలానో ఈ 5 రోజుల కోర్సులో తెలుసుకుందాం. ముందుగా మనం మిషన్ని, తర్వాత కత్తెర, తర్వాత ఇనుప మూల కానీ పుల్ల కానీ, బాబిని జుట్టుకోవడానికి ఒక పుల్ల, ఇనుపది మూలైనా పర్లేదు, పుల్లైనా పర్లేదు. చూసుకున్న తర్వాత ముందుగా బాబిన్కి దారం చుట్టుకునే పద్ధతి. దారం మన వైపు ఉండేలా చుట్టుకోవాలి. దారం మన వైపు ఉండేలా చూసుకోవాలి. మన వైపు తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత బాబిన్కి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం కింద నుంచి బాబిన్ని సెట్ చేసుకోవాలి. అలా కొంచెం పైకి లేపి బాబిన్ని సెట్ చేసి, సూది లోపల ఉంటే అస్సలు సెట్ అవ్వదు. సూదిని పైకి తీసుకోవాలి. ఎట్టి పరిస్థితులలో సూది లోపల ఉండకూడదు. పైకి పెట్టుకున్న తర్వాతనే, పైకి ఉంటేనే అది సెట్ అయ్యొద్దు అన్నమాట. ఓకే, సెట్ అయింది. తర్వాత దారం పెట్టే పద్ధతి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, ఇది థర్డ్ స్టెప్, ఫోర్త్, మళ్ళీ డైరెక్ట్ సూది నుంచి తీసుకోవడం. ఒక్కో మిషన్కి ఒక్కోలాగా ఉంటుంది. 3 మిషన్లు ఉన్నాయండి. 3 మిషన్లకు సూదులు పెట్టే పద్ధతి చెప్తాను నేను. ఫస్ట్ అయితే ఇది అందరి ఇళ్ళల్లో ఇదే మిషన్ ఉంటుంది కాబట్టి నేను దీని ప్రకారం చెప్తున్నా. ఒక్కసారి సూదిని లోపల నుంచి బాబింది దారం బయటకు తీసుకొస్తుంది. దాన్ని వెనక్కి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక బ్లౌజ్ కానీ శారీ కానీ తీసుకొని దాన్ని పొడవుగా 2 ఇంచుల వెడల్పుతోని పొడవుగా కట్ చేసుకోవాలి. కుట్టు ట్రైనింగ్ కోసం అండి ఇది. డైరెక్ట్ బ్లౌజ్ మీద ప్రయోగం చేస్తే ఫెయిల్ అయింది. అందుకే కుట్టు ప్రాక్టీస్ కోసం, కుట్టు వంకర పోకుండా ఉండడం కోసం ఇట్లా చీరలు నాడలు కుట్టుకోవాలి. మడవెన్ కింది కానీ వేళ్ళను పైకి అనాలి. ఇప్పుడు కుట్టు స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత రెండో వైపు 2 కలిపి మధ్యలో ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా 2-3 చీరలు నాడలు కుట్టుకోండి. కుట్టుకుంటే మీకు కుట్టు సరిగ్గా వస్తుంది. మీకు కుట్టు ట్రైనింగ్ కోసం ఇది. 2-3 బ్లౌజులు పీసులు కానీ, ఒక చీర, పాత చీర కానీ 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఇట్లా కుట్టిన తర్వాత మీకు మిషన్ అన్నా కుట్టుడు అన్నా కానీ భయం పోతుంది. కుట్టు కూడా వంకర తొంకరగా కాకుండా నీట్గా వస్తుంది. మీ కుట్టు కుదరడం కోసమే ఈ ట్రైనింగ్ ఫస్ట్ రోజు. ఫస్ట్ కుట్టినప్పటికీ లాస్ట్ కుట్టినప్పటికీ తేడా చూసుకోండి. నీట్గా వస్తుంది. పోతూ ఉంటే నీట్గా వస్తుంది. ఇట్లా ఒక చీర మొత్తం ఎన్ని నాడలు అయితే అన్ని నాడలు కుట్టుకోండి. ఒక 2-3 రోజులు ఈ నాడలే కుట్టుకుంటూ ఉండండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంత పర్ఫెక్ట్ అంటే అంత నీట్గా వస్తుంది. జాగ్రత్తగా చేతుల కిందికి, సూది కిందికి చేతులు జాగ్రత్త. రెండు 3 రోజులు ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత డైరెక్ట్ బ్లౌజ్ కుట్టడానికి రండి. సూదికి ఎప్పుడు కానీ దూరంగా కట్ చేసుకోవాలి దారం. లేకపోతే వెనక దిక్కుపోయి బాబిన్లకు వద్ది, మిషన్ ఖరాబ్ అయింది, బాబిన్ ఖరాబ్ అయింది, సౌండ్ వస్తుంది. చూడండి, ఫస్ట్కు లాస్ట్కు సన్నం వచ్చింది. ఇంకా అంతకంటే సన్నం రావాలంటే మినిమం మీరు చీర మొత్తం అట్లా నాడలు కుట్టుకోవాలి. అంతేకాకుండా
చిన్న పీసులు కూడా స్ట్రేట్గా ఉన్నది చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. స్ట్రేట్గా ఉండాలి. ఇవి మీకు కుట్టడం కోసం, కుట్టు నీట్గా రావడం కోసం ఒకరోజు ట్రైనింగ్ అండి. డైరెక్ట్ బ్లౌజ్ పీస్ మీద కుట్టు రాకపోతే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా అని మీకు తేలిగ్గా ట్రైనింగ్ అన్నట్టు ఇది. ఇప్పుడు ఈ కుట్టు మీద, ఈ క్లాత్ మీద రెండు సమానం వచ్చేలాగా చూసుకోవాలి. కింది క్లాత్ కూడా సమానంగా ఉందా లేదా చూసుకోవాలి. కిందిది పైంది సమానం ఉంచి 1/2 ఇంచుతోని కుట్టేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత దాన్ని మామూలుగా కింది క్లాత్ పై క్లాత్ సమానం వచ్చిన తర్వాత దాని మీద నుంచి ఇంకో కుట్టు వేసుకుంటాం. దీన్ని అనిగే కుట్టు అంటారు. అనిగే కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కరెక్ట్ అనిగే కుట్టు అంటే అనిగే కుట్టు నుంచి ఇటు సైడ్ రానియద్దండి. కరెక్ట్ కుట్టు మించే రావాలి. అట్లయితేనే అనిగే కుట్టు అంటారు. కుట్టు కూడా నీట్గా ఉంటుంది. కుట్టు పిగులుకపోదు అన్నట్టు, కుట్టుకు బలం అన్నట్టు. ఈ కుట్టు ఫస్ట్ వేసిన కుట్టుకు ఈ కుట్టు బలం. ఇది బ్లౌజులు అతుకులల్లో మీకు యూజ్ అయిద్దండి. అప్పుడు అన్నీ ఒకసారి అంటే మీకు అర్థం కాదని ఫస్ట్ ఈ నాడలు కుట్టడం కానీ, ఈ అనిగే కుట్లు వేయడం కానీ ఫస్ట్ ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత బ్లౌజ్ మొదలు పెడితే మీకే ఈజీగా ఉంటుంది. కిందిది క్లాత్ పై క్లాత్ అటు ఇటు పోకుండా సమానంగా రెండు సమానంగా వచ్చేలాగా చూసుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ అనిగే కుట్టులాగా వేసుకోవాలి. అనిగే కుట్టులాగా వేసుకోవాలి. ఇవి మీకు బ్లౌజ్కి చంకల దగ్గర కానీ, చేతుల దగ్గర కానీ అతుకులు ఉంటాయి. అప్పుడు మీకు ఈజీ ఉంటుంది ఈ ప్రాసెస్. దాని మించి అనిగే కుట్టు మించే రావాలి. దాన్ని అనిగే కుట్టు అంటారు. కుట్టు మించి వచ్చే కుట్టును అనిగే కుట్టు అంటారు. ఇట్లా స్ట్రేట్ ముక్కలు కాకుండా ఇంకా క్రాస్ కట్ చేసి కూడా ముక్కలు కుట్టుకోవచ్చు. అవి కూడా చూపిస్తా. నాడలు, ఈ అతుకుల ముక్కలు, ఇంకా క్రాస్ ముక్కలు, ఇవి 1 రోజు 2 రోజులు 3 రోజులు ట్రైనింగ్ చేసుకోండి ఇంటి దగ్గరే. ఈ 3 రోజులు కుట్టుకున్న తర్వాత మీకు కుట్టుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే మిషన్ కుట్టుడు రాని వాళ్ళకి చెప్తాన్నా. ఒకవేళ మిషన్ కుట్టుడు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ బ్లౌజ్ మీదనే కుట్టండి. ఇది మిషన్ కుట్టుడు రాని వాళ్ళు, కొత్త వాళ్ళకి మాత్రమే ఈ టిప్స్ అండి. తర్వాత అనిగే కుట్టు వేసుకుంటాం. ఇవి కాకుండా క్రాస్ కటింగ్ కూడా, క్రాస్ ముక్కలు కూడా అతికించడం చెప్తానండి. మనం ఇలా తీసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ 5 రోజులలో టేపు లేకుండా మామూలుగా బ్లౌజ్ కొలతతోనే చెప్తున్నానండి. తర్వాత టేప్ కొలతతో చెప్తాను. టేప్ అర్థం కాదు అన్న వాళ్ళకి మాత్రమే ఈ బ్లౌజ్ కొలత 5 రోజులు ట్రైనింగ్ అండి. ఇవి కూడా చంక దగ్గర, చేతుల దగ్గర తక్కువ అయితే పీసులు ఎలా జాయింట్ చేసుకోవాలనో చిన్న చిన్న క్లాతులు అతికేయడం కూడా ట్రైనింగ్ అండి ఇది. రెండు రోజులు ప్రాక్టీస్ చేయండి ఇది. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా కుట్టే పద్ధతి కూడా తెలుస్తుంది. క్లాతులు 2 సమానంగా కిందిది పైంది ఒకలాగానే రావాలి. 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు క్లాత్తో కుట్టుకోవాలి.
దీనికి అనిగే కుట్టు కూడా వేసుకోవాలి. మళ్ళీ అనిగే కుట్టు కూడా కరెక్ట్ కుట్టు మేయించే రావాలి. కుట్టు మేయించి కాకుండా వంకరగా ఇటు కిందికి దిగినట్టుగా కూడా రావద్దు. అట్లా వస్తే కుట్టుకు బలం ఉండదు, క్లాత్ కూడా పికులుద్ది. ఇట్లా రావద్దు, ఇలా రాకూడదండి. కుట్టు పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం బ్లౌజ్ కుడితే ఇంతకన్నా చిన్న పీసులు కూడా అతికేయాల్సిన అవసరం ఉంటుంది ఒక్కొక్కసారి. అక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దని ఫస్టే ఇవి ట్రైనింగ్ ఇస్తున్నా. కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళైతే 2-3 రోజులు ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత బ్లౌజ్ కట్ చేయండి. అట్లయితే మీకు కొంచెం సులువుగా వస్తుంది. కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. కరెక్ట్ కుట్టు మేంచే రావాలి అనిగే కుట్టు. అప్పుడే నీట్గా ఉంటుంది బ్లౌజు. కుట్టు తొందరగా బ్లౌజ్ కూడా పికులుకపోదు. పర్ఫెక్ట్ ఉండాలి. కుట్టు వంకర తొంకర ఉంటే క్లాత్ చూడు ముడుతుంది. కుట్టు పర్ఫెక్ట్గా ఉంటే ఇట్లా నీట్గా వస్తుంది. ఓకే అండి, ఇది 3-4 డేస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత బ్లౌజ్ కట్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి.